పొట్టు తీసిన అల్లం కూడా ఉంది. ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ లో అవైలబుల్ గా ఉంది. ఎన్ని కేజీస్ కావాలంటే అన్ని కేజీస్ అయితే ఇస్తారు. ఉత్తరప్రదేశ్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కేరళ నుంచి రావడం జరుగుతుంది. ఇంకోటి జహీరాబాద్ నుంచి అయితే చాలా ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. పసుపు కూడా దొరుకుతుంది. ప్రజెంట్ అయితే మనం ఉస్మాన్గంజ్ అల్లమెల్లిగడ్డ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ వీడియో పూర్తిగా చూడండి. అదేవిధంగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి షేర్ చేయండి. హైదరాబాద్లో అల్లమెల్లిగడ్డ తక్కువ ధర కంటే తక్కువ ధరకు దొరికే ప్రదేశం ఇదే అన్నమాట. ఇక్కడనైతే అల్లమెల్లిగడ్డ చాలా ఫేమస్. అది కూడా హోల్సేల్ ధరలోనే ఇస్తారు. ఈ వీడియోని లైక్ చేసి ఫుల్గా చూడండి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఎంతెంత రేట్లు ఉన్నాయి, ఎలా ఇస్తారు హోల్సేల్లో అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మనం వెల్లుల్లి మార్కెట్ దగ్గరనైతే ఉన్నాము. ఈ షాప్లో వెల్లుల్లి అమ్ముతారనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి 40 kgs అయితే ఉంటుంది. మీరు ఒకటైతే గమనించాలి, గడ్డను బట్టి రేట్ అయితే ఉంటుంది, మాలను బట్టి రేట్ అయితే ఉంటుంది. చిన్నగా ఉంటే ఒక రేట్ ఉంటుంది, పెద్దగా ఉంటే ఒక రేట్ అయితే ఉంటుంది. అది పాయలుగా ఉన్నా కూడా ఒక రేట్ అయితే ఉంటుంది. అది మీరు గమనించాలి. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా, 40 కిలోలు అయితే ఉంటుంది. కేజీ చొప్పున అంటే లెక్కేసుకుంటే 45కు కేజీ అయితే ఇస్తున్నారనమాట. 45 రూపాయలకు కేజీ. 45 × 40 వేసుకున్నట్లయితే మీకు ఈ బ్యాగ్ ఎంతకి ఇస్తారో మీకైతే క్యాల్కులేషన్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం ఈ సైజ్ అయితే చూసుకోవచ్చు మీరు. సైజుని బట్టి రేట్ అయితే ఉంటుంది. డైలీ కూడా రేట్స్ అయితే మారుతూ ఉంటాయి అన్నమాట. అది మీరు గమనించాలి. 80 రూపీస్ కేజీ. ఇది చూస్తున్నారు కదా, ఇది ఒలిచిన ఎల్లిపాయలు అనమాట. ఇది 80 రూపీస్ కేజీ అయితే ఇస్తున్నారు. అన్ని బ్యాగులు చూసుకోవచ్చు, మీకు 40 kgs వరకు అయితే ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఎల్లిపాయలు అనమాట. ఈ సైజ్ చూసుకోవచ్చు, ఇంతకుముందు చూపించింది అది కూడా చూసుకోవచ్చు. ఇది 60 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా సైజులో మీకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సైజుని బట్టి అయితే రేట్ ఉంటుంది. అది మీరు గమనించాలి. ఇది చూస్తున్నారా, ఈ ఎల్లిగడ్డ చూడండి, 75 రూపీస్కి అయితే కేజీ ఇస్తున్నారు. 75 రూపీస్ కేజీ, 40 kgs అయితే ఉంటుంది. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, మీరైతే 38-40 kgs వరకు అయితే ఉంటుంది బ్యాగ్. చూసుకోవచ్చు, మీకైతే లైవ్లో చూపిస్తున్నాను. 38 రూపీస్, 38 kgs నుంచి 40 kgs వరకు అయితే ఉంటుంది. ఇదైతే చూస్తున్నారు కదా, మీరైతే ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఇది స్టార్ ట్రేడర్స్ అన్నమాట. స్టార్ ట్రేడర్స్ మీకైతే తక్కువ ధరలోనే ఇస్తారు. మీరైతే వచ్చి విజిట్ చేసి తీసుకోండి. అల్లం అయితే మీకైతే ఫ్రెష్గా ఉంది. చూడొచ్చు, మీ గడ్డ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడే మట్టిలో నుంచి తీసినట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇదైతే 50 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. మీరు మినిమం అయితే 30 kgల నుంచి అయితే తీసుకోవచ్చు. 30 kgలు ఉంటుంది, 60 kgలు అయితే ఉంటుంది. ఇది 50 రూపాయలకు కేజీ చొప్పున ఇస్తున్నారు. మీరు ఎన్ని కేజీలు తీసుకుంటే అన్నమాట. ఇప్పుడు 50 × 30 kgలు అయితే ఇస్తారు. మినిమం 50 × 30 ఎంత రేట్ అవుతుందో అంతా తీసుకోవాలి మీరైతే. ఇది చూస్తున్నారా, ఈ గడ్డ వచ్చేసి 55 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇది కూడా సేమ్ అనమాట. 30 కిలోలు అయితే మినిమం తీసుకోవాలి. 30 కిలోలు లేదంటే 60 కిలోలు. 55 × 30 లేదంటే 60 కిలోలు తీసుకుంటే 55 × 60. చూడండి, ఈ గడ్డ అయితే చూడండి, ఇది కేరళ నుంచి వస్తుందన్నమాట. ఇది మీకు 60 kgలు అయితే ఇస్తారు హోల్సేల్లో. ఫుల్గా ఇక్కడ మొత్తం హోల్సేల్ అనమాట. ఇది 60 kgల బ్యాగ్ అయితే ఉంటుంది. ఇది 3000కు బ్యాగ్ అయితే ఇస్తున్నారు. అంటే 60 kgలు డివైడెడ్ బై 3000. 3000 డివైడెడ్ బై 60 kgలు అయితే వేసుకొని మీకు 50 రూపాయల చొప్పున అయితే మీకైతే లభిస్తుంది. ఇది కేరళ నుంచి వచ్చింది. చూడొచ్చు, మీరైతే గడ్డ తాజా అంటే తాజాగా ఉంది. ఇదైతే ఫస్ట్ క్వాలిటీ అన్నమాట. మీరు చూడొచ్చు, ఫస్ట్ క్వాలిటీ. మీకు ఇందులో ఏం కూడా పోదన్నమాట. ఇది చూడండి, చిన్న చిన్నగా ఉంది. ఇదైతే 60 kgలు అయితే ఇస్తారు మినిమం అయితే. ఇది 2300, 2200కి అయితే బ్యాగ్ ఇస్తారు. 2200, 2300 డివైడెడ్ బై 60 kgలు అయితే మీరు వేసుకోండి. ఆ రేట్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడొచ్చు, బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే మీరు ఇక్కడికి వచ్చి తీసుకొని మీరైతే చాలా మంచిగా బిజినెస్ అయితే చేసుకోవచ్చు. హోల్సేల్లో చాలా తక్కువ ధరకు అయితే లభిస్తాయి అన్నమాట. ఇది మొత్తం మనకైతే అల్లం కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇంకా కేరళ నుంచి అయితే రావడం జరుగుతుంది. మీరు ఒకవేళ రావాలి అంటే మీకైతే షాప్ అయితే చూపిస్తున్నాను. ఎస్ఏ మహబూబ్ అండ్ కంపెనీ అనమాట. ఇక్కడైతే మీరు వచ్చి తీసుకోవచ్చు. ఇది కూడా చూడండి, అల్లం అయితే పెద్దగా ఉంది, సైజు కూడా. ఇది ఫస్ట్ క్వాలిటీ అనమాట. ఇదైతే కేరళ నుంచి వస్తుంది. ఇది మనకు 60 kgలు అయితే మినిమం ఇస్తారు. 60 kgలు అయితే తీసుకోవాలి. ఇది 3000కు బ్యాగ్ అయితే ఇస్తారనమాట. మీకైతే 3000కు బ్యాగ్ అయితే ఇస్తారు. మనకు బ్యాగ్ క్వాంటిటీ వచ్చేసి 60 kgల వరకు అయితే ఉంటుంది. మీరు గడ్డ చూసుకోండి, ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా అయితే ఉంది.
ఈ క్వాలిటీ చూడండి, ఇదైతే 31,100కి అయితే ఇస్తున్నారు. మరి ఈ గడ్డ చూడండి, సైజు కూడా ఎక్కువ ఉంది, అదేవిధంగా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ మొత్తం మనకు ఫ్రెష్ మాల్ ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా వరకు అల్లం ఎల్లిగడ్డ కర్ణాటక, మహారాష్ట్ర ఇంకా కేరళ నుంచి అయితే రావడం జరుగుతుంది. చూడొచ్చు, మీకు ఈ సైజు చూస్తేనే మీకైతే అర్థమైపోవాలి. చూడొచ్చు, 31,100కి అయితే మీకు 60 కేజీల బ్యాగ్ అయితే ఇస్తున్నారు. ఈ గడ్డ చూడండి, ఇదైతే 2700కి అయితే బ్యాగ్ అయితే ఇస్తున్నారు అనమాట. బ్యాగ్ అంటే 60 కేజీస్ అయితే ఉంటుంది, 2700కి అయితే ఇస్తున్నారు. ఇది కూడా చూడండి, ఈ గడ్డ వచ్చేసి 2800కి అయితే కేజీ ఇస్తున్నారు. 2800కు బ్యాగ్ వచ్చేసి మీకు 60 కేజీలు అయితే ఉంటుంది అనమాట. 60 కిలోలు అయితే ఉంటుంది బ్యాగు. 2800కి అయితే ఇస్తున్నారు. మీరైతే రేట్లు అయితే డైలీ అయితే చేంజ్ అవుతుంటాయి, అంటే బాగా ఏం చేంజ్ ఉండవు, కొంచెం కొంచెం అయితే చేంజ్ ఉంటాయి. మీరైతే గమనించాలి. గడ్డను బట్టి రేట్ అయితే ఉంటుంది, మాల్ని బట్టి రేట్ అయితే ఉంటుంది, అది మీరు గమనించాలి. ఈ షాప్ పేరు వచ్చేసి కర్ణాటక జింజర్ ట్రేడర్స్, కర్ణాటక అల్లం ట్రేడర్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు. ఫోన్ నెంబర్స్ కూడా మీకు చూపిస్తున్నాను. మీరు ఒకవేళ తీసుకోవాలి, ఏమైనా తెలుసుకోవాలంటే ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీరైతే తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒలిసిన ఎల్లిపాయలు అనమాట. ఫస్ట్ క్వాలిటీ 80 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. మీరు గడ్డ సైజ్ అయితే చూసుకోవచ్చు. ఇది మొత్తం ఒలిసింది అనమాట. ఇందులో వేస్టేజ్ అయితే చాలా వరకు అయితే ఉండదన్నమాట. ఈ బ్యాగ్ వచ్చేసి 35 నుంచి 40 కేజీల మధ్యలో అయితే ఉంటుంది. 80 రూపాయలకి అయితే కేజీ ఇస్తారు. ఈ కేజీ ఇప్పుడు ఈ బ్యాగ్ ఎంత ఉంటుందో అంత ప్రైస్ అయితే మీకు క్యాలిక్యులేషన్ చేసి ఇస్తారనమాట. 80 రూపాయలకు కేజీ. ఈ మాల్ అయితే మనకు ఉత్తరప్రదేశ్ నుంచి అయితే రావడం జరుగుతుంది. హోల్సేల్ చేసుకునే వాళ్ళకి, హోల్సేల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి, రిటైల్ అమ్ముకునే వాళ్ళకి చాలా అంటే చాలా లాభదాయకం అనమాట. మీరు ఇక్కడికైతే విజిట్ చేసి మీరైతే తీసుకోవచ్చు. ఇదైతే చూస్తున్నారు కదా, ఈ అల్లం వచ్చేసి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఈ అల్లం జహీరాబాద్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇది 50 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు అనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 33 కేజీస్ అయితే ఉంటుందంట. కాకపోతే మీకు 33 కేజీలే కాదు, 30 కేజీలకైతే రేట్ ఇస్తున్నారు. 30 కేజీలకైతే మనకు రేట్ ఇస్తున్నారు. ఈ అల్లం అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది, చూసుకోవచ్చు. ఈ అల్లం అయితే కోహీర్ అల్లం అయితే అంటారనమాట. ఇది జహీరాబాద్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డైలీ హోల్సేల్ మార్కెట్లో అయితే ఈ అల్లంని అయితే సేల్ చేస్తుంటారు. ఇక్కడ కేరళ నుంచి రావడం జరుగుతుంది. ఇంకోటి జహీరాబాద్ నుంచి అయితే చాలా ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. ఇది 30 కేజీలకైతే మీకు రేట్ అయితే ఉంటుంది. యాక్చువల్గా బ్యాగ్ వచ్చేసి 33 కేజీల వరకు అయితే ఉండొచ్చు. ఇక్కడ మీకు ఉల్లిగడ్డ కూడా దొరుకుతుంది. 14 రూపాయలకైతే మీకు కేజీ చొప్పున అయితే ఇస్తారు. బ్యాగ్ వచ్చేసి మీకు 55 నుంచి 60 కేజీల వరకు అయితే ఉంటుంది. ఈ షాప్ పేరు అయితే చూడండి, నరేందర్ అండ్ కంపెనీ అనమాట. మీకు హోల్సేల్లో కావాలంటే ఈ నెంబర్ ఫోన్ చేసినా వీళ్ళైతే రెస్పాండ్ అవుతారు. లేదంటే ఇక్కడికి వచ్చిన వీళ్ళు హోల్సేల్లో అయితే అతి తక్కువ ధరకు అయితే ఇస్తారు. ఈ అల్లం చూస్తున్నారా, ఈ అల్లం వచ్చేసి మీకు చాలా అంటే చాలా పెద్ద సైజులో ఉందన్నమాట. ఇది 50 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. మినిమం అయితే మీరు 30 కేజీలు 60 కేజీలు అయితే తీసుకోవాలి. ఇది పూర్తిగా హోల్సేల్ మార్కెట్ అనమాట. ఇక్కడైతే మీకు చాలా అంటే చాలా ప్రైజెస్ అయితే తక్కువనైతే ఉంటాయన్నమాట. మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. ఇక్కడ హోల్సేల్ అంటే హైదరాబాద్లోనే అతి తక్కువ ధరకు దొరికే అల్లం ఎల్లిగడ్డ మార్కెట్ అంటే ఉస్మాన్ గంజ్ అనమాట. ఇది 50 రూపాయల కేజీ అయితే ఇస్తున్నారు. 30 కేజీలైనా 60 కేజీలైనా తీసుకోవాలి. ఈ గడ్డ చూడండి, ఇది 45 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇది కూడా మినిమం 30 కేజీలు లేదంటే 60 కేజీలు అయితే ఇస్తారు. ఇక్కడ ఆలుగడ్డ కూడా అమ్ముతున్నారు. ఇది వచ్చి చూడొచ్చు, 10 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇది 50 కేజీల వరకు అయితే ఉండొచ్చు బ్యాగ్. ఇది చూడండి, ఈ సైజ్ అయితే మనకు ఈ కాయ వచ్చేసి 6 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇది కూడా 50 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇది చూడండి, ఈ కాయనైతే మనకు 45 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. మినిమం మీరైతే చూసుకున్నట్లయితే 60 కేజీలు అయితే తీసుకోవాలి మినిమం. అప్పుడప్పుడు మాత్రం అక్కడక్కడ మాత్రం 30 కేజీలు అయితే ఇస్తారు. కాకపోతే ఇదైతే 60 కేజీలు అయితే తీసుకోవాలి. ఇది కేజీ అయితే మనకు 45 రూపాయలు అయితే పడుతుంది అనమాట. చూసుకోవచ్చు, ఈ అల్లం అయితే చూసుకోవచ్చు, 45 రూపాయలకు కేజీ. ఇది చూడండి, ఈ సైజ్ అయితే ఈ అల్లం ఎల్లిగడ్డ సైజ్ అయితే అల్లం సైజ్ అయితే చూడండి, మీకైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇది కేరళ నుంచి వచ్చిందనమాట. ఇది 50 రూపాయలకైతే కేజీ చొప్పున ఇస్తున్నారు. మినిమం అయితే 60 కేజీలు అయితే తీసుకోవాలి. ఇది కూడా చూడండి సేమ్ అనమాట. 50 రూపాయలకైతే కేజీ, 60 కేజీలు అయితే బ్యాగ్ ఉంటుందన్నమాట. అదేవిధంగా బయట మీకు కేజీకి అల్లం ఎంత ఇస్తున్నారు అనేది, అల్లం కేజీకి ఎన్ని రూపాయలు ఇస్తున్నారు అనేది మీరైతే కామెంట్ చేయండి. హోల్సేల్ ధరకి రీటైల్ ధరకి ప్రైస్ అయితే కంపారిజన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఇది చూడండి ఎల్లిగడ్డ ఫస్ట్ నెంబర్ అనమాట, నెంబర్ 1 క్వాలిటీ.
అయితే 100 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. బ్యాగ్ సైజ్ వచ్చేసి ఇది 40 కేజీల వరకు అయితే బ్యాగ్ ఉంటుంది. 100 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇది నెంబర్ 1 మాల్ అనమాట. ఈ సైజ్ చూడండి, ఇది చిన్న సైజ్ అనమాట. ఈ 50 రూపాయలకైతే కేజీ చొప్పున ఇస్తున్నారు. ఈ బ్యాగ్ కూడా 40 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇవి ఒలిచిన ఎల్లిపాయలు అనమాట. 75 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. చూడండి, సైజ్ మాత్రం చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఇందులో వేస్టేజ్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది, అసలు ఉండదని చెప్పొచ్చు. చూసుకోండి, చాలా ఫ్రెష్గా ఉంది. అదేవిధంగా ఒలిసిన ఎల్లిపాయలు అనమాట. 75 రూపాయల కేజీ. ఇది కూడా దగ్గర దగ్గర 40 కేజీస్ వరకు అయితే ఉంటుంది. ఈ సైజ్ చూడండి, ఇది నెంబర్ 1 క్వాలిటీ అనమాట. 95 రూపాయల కేజీ ఇస్తున్నారు. ఇదైతే బ్యాగ్ అప్రాక్సిమేట్లీ మనకు 40 కేజీస్ వరకు అయితే ఉంటుంది. ఈ సైజ్ చూడండి, చిన్న సైజ్ అనమాట. ఇది ఊటీ మాల్ అనమాట. 50 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇది కూడా మనకు దగ్గర దగ్గర ఒక 40 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మీకు దొరికేదంతా మొత్తం హోల్సేల్ మార్కెట్ అనమాట. హోల్సేల్ రేట్లే ఉంటాయి. మీరైతే ఇక్కడికి వచ్చేయండి, మీరు విజిట్ చేసి తీసుకెళ్ళండి. అన్న హోల్సేల్ ప్రైస్ ఇస్తామన్నా 140కి ఇస్తాం. హ్యాండ్ ఫీలింగ్ ఇది మొత్తము హ్యాండ్ ఫీలింగ్ ఇది హ్యాండ్ ఫీలింగ్ ఇది అన్న 100 రూపీస్ ఇస్తున్నాము. ఇప్పుడు రెండు కలిపి 120 110 వస్తుంది హోల్సేల్లో. రిటైల్ కూడా ఇస్తాం, హోల్సేల్ కూడా ఇస్తాం అన్న. మా దగ్గర అన్నీ ఉంటాయి. ఇంకొకటి అది మిషన్ మాల్, అది 120 ఇస్తాం, అది 110 కూడా ఇస్తాం. ఇది అంతా హ్యాండ్ ఫీలింగ్. సూపర్ క్వాలిటీ ఇస్తాం, క్వాలిటీ సూపర్ ఇస్తాము. క్వాంటిటీ ఎంత అంటే అంత ఇస్తాం. 100 కిలో నుంచి 1000 కిలో దాకా ఇస్తాం. మీరు ఎంత అంటే అంత తీయగలుగుతాం అన్న. క్వాలిటీ బాగుంటుంది. మా దుకాణం పేరు విశ్వనాథ్ ట్రేడింగ్. మేము గత 20 ఏళ్ళు చేస్తున్నాం బిజినెస్. చూడన్నా, ఇది చూడండి, ఒలిసిన ఎల్లిపాయలు అనమాట. ఇది 120 రూపీస్ నుంచి 140 రూపీస్ వరకు అయితే ఉందన్నమాట. హోల్సేల్ అండ్ రీటైల్లో అవైలబుల్గా ఉంది. ఎన్ని కేజీస్ కావాలంటే అన్ని కేజీస్ అయితే ఇస్తారు. అదేవిధంగా పొట్టు తీసిన అల్లం కూడా ఉంది ఇక్కడ. ఇది 110 రూపాయలకైతే ఇస్తున్నారు. ఎన్ని కేజీస్ కావాలంటే అన్ని కేజీస్ అయితే ఇస్తారనమాట. మీకు పొట్టు తీసిన అల్లం కానీ పొట్టు తీసిన వెల్లుల్లి కానీ కావాలంటే మీరు విశ్వనాథ ట్రేడింగ్ అండ్ కంపెనీకి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మీకు అల్లం దొరుకుతుంది, వెల్లుల్లి దొరుకుతుంది. ఎన్ని కేజీస్ కావాలంటే అన్ని కేజీస్ అయితే మీకు ఇస్తారనమాట. ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయి. మీరైతే ఇక్కడికి రావచ్చు. ఉస్మాన్గంజ్ మార్కెట్లో మనకు అల్లం వెల్లుల్లితో పాటు పసుపు కూడా దొరుకుతుంది. ఇది చూసుకున్నారు కదా, ఈ కాయ వచ్చేసి మనకు 150-155కి అయితే కేజీ ఇస్తే ఇస్తున్నారు. ఇది 50 కేజీలు అయితే మినిమం తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు కుల్ల కూడా పసుపు అయితే దొరుకుతుంది. మీరు చూడండి, కుల్ల పసుపు అయితే చూడొచ్చు. 180-170 రూపాయలకైతే కేజీ అయితే ఇస్తున్నారనమాట. చూడొచ్చు, పసుపు కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉందన్నమాట. మీకైతే ఇక్కడ మొత్తం హోల్సేల్లోనే ఇస్తారనమాట. చూడొచ్చు, పసుపు కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది. ఈ రకం కూడా ఉందన్నమాట. సైజ్ కూడా చూడొచ్చు మీరు, చిన్న చిన్న సైజులో కూడా అవైలబుల్గా ఉంది. మీకైతే 50 కేజీల బ్యాగ్ అయితే ఇస్తారు హోల్సేల్లో. చూడొచ్చు, మీకు పసుపు అయితే ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరైతే విజిట్ చేయండి, మీరైతే తీసుకోండి. కుల్లా పసుపు ఉంది. అదేవిధంగా చిన్న చిన్న సైజులో కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ చింతపండు కూడా అవైలబుల్గా ఉంది. 125 రూపాయలకైతే కేజీ అయితే ఇస్తున్నారు. చూడొచ్చు, మీకు చింతపండు కూడా అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మీకు 160 రూపాయలకైతే ఇస్తున్నారు అనమాట. హోల్సేల్ అనమాట. డైలీ అయితే ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటాయి. మీరైతే గమనించాలి. మనకు లోపలనైతే హోల్సేల్ ధరలకైతే లభిస్తాయి అన్నమాట. మీరు బయటకు వచ్చినట్లయితే దాదాపు 9:30-10 గంటలకైతే మీకు బయట షాపులో అయితే తీస్తారు. అక్కడికి ఇక్కడికి అయితే రేట్లు అయితే కంపారిజన్ చేసుకోండి. హోల్సేల్ కి రిటైల్ కి ఎంత తేడా ఉందనేది మీకే అర్థమైపోతుంది అనమాట. మీరు ఇక్కడ తీసుకొని హోల్సేల్ లో తీసుకొని రిటైల్ లో అమ్మడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా లాభం దొరుకుతుంది. మీరైతే అదొకటి గమనించాలి. మీ ఉస్మాన్గంజ్ మార్కెట్ ధరలు వచ్చేసి మార్కెట్ టైం వచ్చేసి మార్నింగ్ 5-5:30 నుంచి ఈవినింగ్ 5 to 7 వరకు అయితే అవైలబుల్ గా ఉంటుంది. పీక్స్ టైం ఏంటంటే మార్నింగ్ మీకు 10 to 11 వరకు అయితే పీక్స్ టైమింగ్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ టైంలో తీసుకొని వాళ్ళైతే వాళ్ళ మార్కెట్లలో అమ్ముతూ ఉంటారు అనమాట. ఉస్మాన్గంజ్ మార్కెట్ లొకేషన్ మీకు లింక్ లో ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఉస్మాన్గంజ్ అని మీరు గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసినా రావడం అయితే జరుగుతుంది. లేదంటే ఎవరిని అడిగినా చెప్తారనమాట. ట్యాంక్ బండ్ నుంచి లెఫ్ట్ తీసుకొని వచ్చినట్లయితే మీకు ఉస్మాన్గంజ్ మార్కెట్ అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్ అండ్ రిటైల్ ప్రైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. హోల్సేల్ లో మాత్రం చాలా అంటే చాలా తక్కువ ధరకి అయితే ఉంటాయి. రేట్లు అయితే రోజు రోజుకు మారుతూ ఉంటాయి. మీరైతే గమనించాలి. లింక్ కోసం, లొకేషన్ లింక్ కోసం కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన మీరైతే డైరెక్ట్ ఇక్కడ వచ్చి పడతారనమాట.
చూసారుగా మరి అల్లం ఎల్లిగడ్డ ఉస్మాన్ గంజ్ మార్కెట్లో ఎంతెంత ధరలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. నెక్స్ట్ వీడియో ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.